వానవీర ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఫస్ట్ ఈ మూవీ నేమ్ వారణాసి అని పెడదాం అనుకున్నారంట. బట్ రాజమౌళి గారు ఆల్రెడీ ఈ మూవీ నేమ్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో వానరా అని మార్చుకున్నారు. బట్ మూవీ రిలీజ్ 4 or 5 డేస్లో ఉందనగా మళ్ళీ వానరా నుంచి వానవీర అని మార్చుకున్నారు టైటిల్ని. ఏ మూవీ కూడా ఎన్నిసార్లు పేర్లు అనేవి మార్చుకుని ఉన్నట్టు. ఇంకా ఆ మూవీ అయితే అసలు నచ్చలేదు నాకు. ఎందుకనేది డీటెయిలింగ్ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఆ మూవీలో స్టోరీ గురించి మాట్లాడుకుంటే మన హీరోకి తన బైక్ అంటే చాలా ప్రాణం. ఒకరోజు ఎమ్మెల్యే అవ్వడానికి ట్రై చేస్తున్న శ్రీనంద్కి పార్టీ టికెట్ ఇవ్వడం కోసం పార్టీ ప్రెసిడెంట్ ఊరికి వస్తాడు. సో శ్రీనంద్ తన పలుకుబాటి పార్టీ ప్రెసిడెంట్ కి తెలియాలని చెప్పి ఒక బైక్ ర్యాలీని పెడతాడు. దానివల్ల రోడ్డు మీద కనిపించే ప్రతి ఒక్కరిని బైక్స్ ని అడిగి రాత్రి కల్లా తిరిగి ఇచ్చేస్తామని చెప్పి తీసుకుంటూ ఉంటారు. అలానే హీరో దగ్గర కూడా. బట్ ఒక రోజు గడిచిన హీరోకి తన బైక్ ఎవరు. ఇంకా మన హీరో బైక్ ఆడడానికి శ్రీనంద్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఇంకా నెక్స్ట్ ఏం జరిగింది, మన హీరోకి బైక్ తిరిగి ఇచ్చారా లేదా, శ్రీనంద్కి హీరోకి మధ్య గొడవ ఎలా స్టార్ట్ అయింది అనేది మూవీ యొక్క మెయిన్ స్టోరీ. మూవీ స్టార్ట్ అవడమే మంచి ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ అయినా మూవీ వెళ్తున్న కొద్దీ ప్రొసీడింగ్స్ అనేవి స్లో అయిపోతూ ఉంటాయి. జస్ట్ ఏదో నార్మల్ రొటీన్ మూవీలా అనిపిస్తూ ఉంటుంది. నేను ఇదేదో నానిగారు రైడ్ మూవీలా ఉంటుందేమో అని అనుకున్నా మూవీ స్టార్టింగ్ లో బైక్ గురించి అంతలా చూపిస్తుంటే. బట్ ఈ మూవీ టెంప్లెట్ వేరు, ఆ మూవీ టెంప్లెట్ వేరే అని తర్వాత అర్థమైంది. ఇంకా అది వదిలేస్తే మూవీలో ఒక్క ఎలిమెంట్ కూడా సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు. ఎమోషనల్ సీన్స్ కూడా చాలా రొటీన్ కమర్షియల్ మూవీస్ లో ఉండే ఎమోషన్ లాగా అనిపించింది కానీ అసలు వర్కౌట్ అవ్వలేదు. మూవీలో 2 ట్విస్ట్లు ఉంటాయి. బట్ ఒకటి కూడా పెద్ద ఇంపాక్ట్ఫుల్ గా అయితే ఏమనిపించలేదు. మూవీలో స్క్రీన్ ప్లే కూడా చాలా ప్రిడిక్టబుల్ గా ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో ఏం జరగబోతుందని మనం ముందే గెస్ చేసేయగలం. అలా ఉంటుంది స్క్రీన్ ప్లే. ఇంకా ఆ మూవీలో క్లైమాక్స్ అయితే కొన్ని సీన్స్ చాలా నాన్ సింక్ లా అనిపించాయి. మెయిన్ గా హీరో వాళ్ళ అత్తగారిది క్లైమాక్స్ లో ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ ఏంటో హీరో వాళ్ళ అత్తగారికి ముందే తెలుసు. బట్ ఎందుకు ఇంటి నుంచి హీరోని బయటికి పంపించేసావో అర్థం కాలేదు. సరే పంపించావు ఏదో అయిపోయిందని అనుకుంటే బట్ మళ్ళీ ఎందుకు హీరోకి సపోర్ట్ చేయడం అన్నట్టుగా అనిపించింది. ఏంటో మరి ఇదైతే నాకు అసలు అర్థం కాలే. అండ్ ఇంకోటి, శ్రీనంద్ హీరో వాళ్ళని తీసుకువెళ్ళేది కూడా నువ్వు ఎందుకు వచ్చావు, వాడిని ఎందుకు కొట్టావు, మళ్ళీ నువ్వు ఎందుకు కొట్టించుకున్నావు అన్నట్టుగా అనిపించింది. క్లైమాక్స్ అయితే ఏదో అయిపోద్ది. అస్సలు నచ్చలేదు నాకు. ఇంకా క్యారెక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే అందరూ చాలా బాగా చేశారు. మెయిన్గా శ్రీనంద్ క్యారెక్టర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది విలన్ కింద. అందరికన్నా శ్రీనంద్ యాక్టింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ అయితే ఏదో యావరేజ్గా అనిపించాయి అంతే. ఇంకా ఓవరాల్గా మూవీ ఎలా ఉందని అడిగితే అయితే అసలు నచ్చలేదు. మీరు కూడా ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమా యాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.